హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనమైతే ఐఎంఓయు నుంచి బుల్లెట్ కెమెరా అండి ఇది. బుల్లెట్ 2E అన్నమాట మోడల్ నేము. ఇదొచ్చేసి 3K రిజల్యూషన్‌తో వస్తుంది. 5 ఎంపీ కెమెరా అన్నమాట ఇది. ఔట్‌డోర్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వైఫై కెమెరా అన్నమాట. ఈ వీడియోలో దీని అన్బాక్సింగు, అలాగే దీని క్లారిటీ 2 మనమైతే చెక్ చేద్దామండి. ఇదొచ్చేసి మనకు హ్యూమన్ డిటెక్షన్ చేసుకుంటుంది. అలాగే స్మార్ట్ ఫుల్ కలర్ నైట్ విజన్ వస్తుంది. మోషన్ యాక్టివేటెడ్ స్పాట్ లైట్ వస్తుందన్నమాట. ఎవరైనా మనము మోషన్ డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక స్పాట్ లైట్ అనేది వస్తుందన్నమాట. ఇందులో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకు. హ్యూమన్ డిటెక్షన్, వెదర్ ప్రూఫ్, వైఫై, మోషన్ యాక్టివేటెడ్ స్పాట్ లైట్, క్లౌడ్ స్టోరేజ్ ఆప్షను. ఇది బుల్ట్-ఇన్ మైక్‌తో వస్తుంది. 2 వే ఆడియో రాదు. 1 వే ఆడియో ఉంటుంది. అలాగే 12 వోల్ట్స్ డీసీతో ఇది రన్ అవుతుందన్నమాట. ఓకేనా? మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక యూజర్ మాన్యువల్, అలాగే కెమెరాకి సంబంధించిన ఫిట్టింగ్ స్క్రూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కెమెరా అయితే మనము వెయిట్ ఇదంతా చాలా క్లారిటీగా ఉందండి ఇది. చాలా మంచిగా అనిపించింది. ఈ కెమెరాను మనము దవా డీవీఆర్ ఉంటే దవా డీవీఆర్‌కు డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చండి వితౌట్ వైర్‌తో. మీరు ఏదైతే కనెక్ట్ చేసుకుంటారో ఈ వైఫై రూటరు, దాన్నే దవా డీవీఆర్ కనెక్ట్ చేసి ఉండాలి. అప్పుడు మీరు డైరెక్ట్‌గా మనం చూసే అనలాగ్ కెమెరాస్ లాగే దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అదైతే మంచి ఆప్షన్ అండి ఇది ఐఎంఓయూలో. ఇలా మనకు 12 వోల్ట్స్ డీసీ చార్జర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒకవేళ దవా డీవీఆర్ లేదు, ఏం లేదు, సింగిల్ కెమెరా కావాలన్నా కూడా మనమైతే పెట్టుకోవచ్చు. ఔట్‌డోర్ పర్పస్ 3K రిజల్యూషన్‌తో వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ బాగుంటుంది ఇది. మంచి క్లారిటీతో ఉంది కెమెరా. మీరెవరైనా కావాలంటే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చండి. ఈ డివైస్ మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయండి. ప్రైస్ కూడా నేను చాలా తక్కువ అంటే తక్కువకి ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? దీనికి సంబంధించి కెమెరా అండి ఇవి. అవి స్పాట్ లైట్లు అన్నమాట. ఇది వచ్చేసి మనకు 4mm ఫిక్స్డ్ లెన్స్‌తో వస్తుంది కెమెరా. అలాగే దీంతో ఈథర్నెట్ జాక్ కూడా ఉంటుందన్నమాట. మనం కావాలంటే త్రూ వైర్ ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెమరీ కార్డ్ స్లాట్ అన్నమాట. 512 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు డీవీఆర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆప్షనల్‌గా పెట్టుకోవాలా సెకండ్ స్టోరేజ్ కంటే మనం మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మన డీవీఆర్‌లోనే రికార్డ్ అవుతా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా క్లారిటీ. ఇది మార్నింగ్ విజువల్స్ అన్నమాట. చాలా బాగా అయితే ఉందండి ఇది. నీట్‌గా ఉంది. హ్యూమన్ డిటెక్ట్ అయినప్పుడు ఇలాగా మనకు నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉంటుంది. మనం కావాలంటే ఎప్పుడైనా స్పాట్ లైట్ కావాలంటే స్పాట్ లైట్ తీసుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ ఇలా డిటెక్షన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాక్టివ్ జోను, డిటెక్షన్ జోను ఇట్లా ఉంటాయన్నమాట. ఎవరైనా మనిషి ఈ ఈ ఏరియాకి వచ్చినప్పుడు స్పాట్ లైట్ కానీ లేదంటే మనకు డిటెక్షన్ మెసేజ్ కానీ రావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు ఎవరైనా తీసుకొని ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే అండి. సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలా మొత్తము చూసుకోండి. తర్వాత మనకు సౌండ్ అండ్ లైట్ రెస్పాన్స్, లోకల్ స్టోరేజ్, నైట్ విజన్, షేర్ డివైస్ ఇలా రకరకాలుగా అయితే ఉంటుంది. మనం కావాలంటే ఫుల్ కలర్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే ఐఆర్‌లో పెట్టుకోవచ్చు. ఈ మోర్‌లోకి పోయినప్పుడు మనకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయండి. వాటర్ మార్క్ లోగో ఐఎంఓ ఇది కావాలన్నా లేకపోతే వద్దా? ఒకవేళ మనము ఇమేజ్ ఇన్వర్షన్ పెట్టుకోవాలా? ఈ ఆప్షన్స్ స్పాట్ లైట్ ఆన్ డిటెక్షన్ కావాలా? వద్దా? మనిషి వచ్చినప్పుడు లైట్ వెలుగుతుందన్నమాట. అది వద్దా కావాలా అనేది అన్నీ మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. లోకల్ స్టోరేజ్‌లో ఆల్ డే రికార్డింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే హ్యూమన్ డిటెక్షన్ అప్పుడు మాత్రం పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ డివైస్ మోడలు, మీరు మీ ఇంటి పేరు గాని నేనైతే జోస్మిత హోమ్ అని చెప్పి పెడుతున్నాను. ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇది మా ఇంటికే నేను ఫిట్ చేయడం జరిగిందండి. నా దగ్గర దవా డీవీఆర్ అయితే ఉంది. 4 కెమెరాలు కూడా ఉన్నాయి. అడిషనల్‌గా ఇది ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి ఫిట్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ కూడా
రోబో కెమెరా అయితే ఫిట్ చేయడం జరిగింది. అది ఇండోర్ పర్పస్. నేను దాన్ని అవుట్‌డోరే ఫిక్స్ చేశాను. దాని క్లారిటీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇలా మనము మ్యూట్‌గా తీసేస్తే వాయిస్ వినొచ్చు. అక్కడ ఏం జరిగేది రికార్డ్ చేయొచ్చు. ఆప్షన్